మంచిది ప్రియులారా, చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి యాశ్వమెస్సే నామంలో అందరికీ సబాట్షలం, అందరికీ సబాట్షలం, అందరికీ సబాట్షలం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. త్వరగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుచున్న యెజబేలు అను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకును భోజించుచు వారిని మోసపరచుచున్నది. హల్లెలూయా, అందరి చేత హల్లెలూయా. మంచిది ప్రియమైన 50 పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మనము చదవబడిన లేఖన భాగము చూసుకున్నట్లయితే ఒక సంఘమునకు యావే తండ్రి ఆయన మాట్లాడుతూ చెబుతున్న మాటలు ఏంటంటే, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అనంటే అక్కడ మాట మనం చూసుకున్నట్లయితే అయినను అనంటే వారు ముందు ఏదో మంచి పని చేశారు, ఏదో గొప్ప పని చేశారు. మంచి పని చేసినా కానీ వినాలి, జాగ్రత్తగా వినాలి. అయినా ఒక తప్పు మీ మీద మోపాల్సి ఉన్నది. ఆ సంఘానికి చెబుతున్న మాటలు ఏంటిదంటే, యాశ్వమెస్సే వారు చెబుతున్న మాటలు ఏంటిదంటే, వాళ్ళు చేసిన కార్యము మంచిదే. ఆ ముందున్న మాటల్లో వారు చేసిన పని మంచిదే, కానీ అయినా ఒక తప్పు మోపవలసి ఉన్నది. అయినా వారిలో ఏదో ఒక చెడుతనం అనేది ఉన్నది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన 50 పిల్లలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథములో యాశ్వమెస్సే వారు 7 సంఘాలతో మాట్లాడుతూ చెబుతున్న మాటలు. ఎన్ని సంఘాలమ్మా? అనుకున్న వాళ్ళు ఎన్ని సంఘాలు? 7 సంఘాలతో చెబుతున్న మాటలు. ప్రత్యేకంగా మనము ధ్యానం చేసుకునే 4వ సంఘము, అందరు చెప్దాం, ఎన్నో సంఘము? 4వ సంఘము గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే యాశ్వమెస్సే వారు ఆ సంఘముతో అంటాడు కదా, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎందుకయ్యా మా మీద తప్పు మోపవలసి ఉన్నది? మేము ఇన్ని గొప్ప కార్యములు చేశాం కదా, ఇన్ని మంచి కార్యములు మేము చేశాం కదా, అయినా మా మీద నువ్వు ఎందుకు ఒక తప్పు మోపవలసి ఉన్నది? మీరు చూడండి ప్రియమైన 50 పిల్లలారా, మనం పై వచనాలు చదువుకుందాం. 18వ వచనం నుంచి చదువుకుంటే మనందరికీ ఈ వాక్యం అర్థమైంది. 18వ వచనం చదువుదాం. తుయోతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఏ సంఘం అంట ఇది? ఏ సంఘం అంట? తుయోతైరా. అందరు చెప్పండి, తుయతైరా. అందరు చెప్పండి, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. అగ్ని జ్వాలలు వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల యావే కుమారుడు చెప్పు సంగతులు. హల్లెలూయా, అందరి చేత హల్లెలూయా. తుయోతైరలో ఉన్న సంఘమునకు చెబుతున్న మాట్లాడేదంటే, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజి పాదములు గల యావే కుమారుడు చెబుతున్న మాటలు. మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఈరోజు సంఘమునకు దేవుడు చెబుతున్న మాటలు ఏంటదనంటే, ఆయన ప్రతి సంఘమును చూచే దేవుడు. హల్లెలూయా, అందరి చేత హల్లెలూయా. ఈరోజు ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడు అనంటే, ఈరోజు సంఘమును పక్షమున ఆయన ఎలాంటి ఎలోహిమై ఉన్నాడంటే, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. అగ్ని దేనికి సూచిస్తుందనంటే, ఏ పాపము వారిలో కనపడుతుందో అని దాన్ని దహించే ఒక కన్నులు గలవాడి వలె ఆయన సంఘమును చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఆలోచించండి, మనము చివరి దినముల్లో ఉన్నాము గనక మరి ఎక్కువగా మనం భక్తి జీవితం చేయాలి. ఈరోజు మనం భక్తి జీవితం చేశాం, అక్కడ వాడిన పదము చూడండి, అయినను. నువ్వు ఇన్ని సంవత్సరాలు భక్తి జీవితం చేసినను, నువ్వు ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా మందిరానికి వస్తున్నా గానీ, ఇన్ని సంవత్సరములు దేవుని నువ్వు ఆరాధిస్తున్నా గానీ, అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది.
ఆలోచించండి ప్రియమైన యావే తండ్రి పిల్లలారా, ఎవరు ఆ నిత్య రాజ్యానికి చేరతారు అని అంటే, ఎవరు ఆ పరలోక రాజ్యానికి చేరతారంటే ఏదో ఆషామాషిగా బ్రతికి, ఏదో ఆ కొర కొంచెం కొంచెం భక్తి చేసి నేను వెళ్ళిపోతా అంటే అది అసాధ్యమయ్యే పని. ఈరోజు ఆలోచించండి, ఎవరు ఆ నిత్య రాజ్యమునకు చేరగలుగుతారంటే ఏ వ్యక్తులైతే, ఏ బిడ్డలైతే అయినను అనే మాట లేకుండా భక్తి జీవితం చేస్తారో, వారి భక్తి జీవితంలో, వారి జీవితంలో యావే తండ్రి చూచినప్పుడు అయినను అనే మాట కనపడకుండా ఉంటారో వారే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేరతారు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క థియోతైరా సంఘం అనంట, ఈ యొక్క థియోతైరా సంఘం అనంట ఎలాంటి వారంటే 19వ వచనం చదవండి. నెంబర్ 1 ఏంటేమంట? నీ క్రియలను, రెండోది నీ ప్రేమను, మూడోది నీ విశ్వాసమును, నాలుగోది నీ పరిచర్యను, ఐదోది నీ సహనమును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క థియోతైరా సంఘపు బిడ్డలు ఎలాంటి వారనంటే వారు గొప్ప క్రియలు కలిగిన సంఘము. ఈరోజు ఆ సంఘము ఎలాంటిదనంటే ఏ వాక్యం అయితే దేవుడు చెబుతారో నువ్వు ఇలాగూ బ్రతకాలి, ఇలాగూ ఉండాలి అనంటే అది క్రియారూపకంగా చేసే సంఘం అనంట. హల్లెలూయా. రెండోదిగా వారు ఎలాంటి సంఘం అనంటే దేవుని పక్షాన గాని, దైవ సేవకుల పక్షాన గాని ఎంతో ప్రేమ చూపించే సంఘం అనంట. మూడోది మనం చూసుకుంటే వారు గొప్ప విశ్వాసులంట. నాలుగోది చూస్తే వారు ఈ చేసేవారు కాదు, మాత్రమే కాదు, వారు పరిచర్య చేసేవారంట. హల్లెలూయా. నాలుగోది వారు సహనమును చూపించేవారు. చూడండి ప్రియమైన యావే తండ్రి పిల్లలారా, ఎన్ని గొప్ప 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 పనులు వారిలో ఉన్నాయి. ఈరోజు మనలో లేనివి, లేదంటే మన సంఘములో లేనివి గొప్ప గొప్ప పనులు ఆ సంఘములో ఉన్నా గాని అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు ఆ సంఘాన్ని చూస్తూ చెబుతున్న మాటలేంటిదో తెలుసా? అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఒకవేళ అదే అగ్ని జ్వాలల వంటి కన్నులు గల దేవుడు చిన్న కోరుకోండి సంఘాన్ని చూసి ఒక తప్పు మోపవలసి ఉండిద్దని చెప్తాడా, లేక అనేకమైన తప్పులు మోపవలసి ఉన్నదని చెప్తాడా? ఆలోచించండి. అదే అగ్ని జ్వాలల కన్నుల గల దేవుడు ఈ చిన్న కోరుకోండి సంఘాన్ని చూచి వామ్మో ఇంతమంది ఉన్నారు, వీళ్ళు విస్తారమైన జనం, నా ప్రజలు అంటాడా? అయినను మీ మీద తప్పు ఒక తప్పే మోపవలసి ఉన్నది, లేక అనేక తప్పులు మోపవలసి ఉన్నదా? ఆలోచించండి. నీ యొక్క విశ్వాస జీవితము ఎంత లోతైన పరిమాణంలో ఉందో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ థియోతైరా సంఘపు బిడ్డలంట వాళ్ళు గొప్ప క్రియ కలిగిన వాళ్ళంట, చెప్పిన మాట చేసేవారు, గొప్ప ప్రేమ కలిగిన వారు, విశ్వాసము కలిగిన వారు, వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళు, వాళ్ళు సహనము చూపించేవారు. ఇన్ని గొప్ప కార్యములు వారిలో ఉన్న ఒక తప్పు వారిలో కనపడ్డది. ఈరోజు ఆ ఒక్క తప్పు వలన ఆ సంఘము అక్కడికి చేరరేమో అని దేవుడు వారితో మాట్లాడుతుండు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న నువ్వే గాని, నించున్న నేనే గాని ఈ రోజే గనక యాశ్వమేసే వారు వచ్చి మనమందరం ఇక్కడ చనిపోయినాం అనుకో, ఎంతమంది ఆ రాజ్యానికి చేరగలుగుతారు? ఈరోజు ఇంత బలముగా చెప్పే వాక్యమును చెప్పే నేను ఆ రాజ్యానికి చేరతానా? లేదు ఇక్కడ కూర్చొని ఇంత శ్రద్ధగా ఓపికగా వినే మీరు ఆ రాజ్యానికి చేరగలుగుతారా? ఎవరు ఆ రాజ్యానికి చేరగలుగుతారంటే ఏ బిడ్డలైతే అయినను అనే మాట లేకుండా విశ్వాసము చేస్తారో వారే చేరగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని గొప్ప కార్యములు ఒక సంఘములో ఉన్నా గాని వారిలో ఒకటి కొదువైతూ ఉన్నది. ఇన్ని మంచి కార్యములు వారి జీవితంలో ఉన్నా గాని ఆ ఒక్కటి వారిలో కొదువైతూ ఉన్నది. ఈరోజు మనలో ఏమి కొదువై ఉన్నదో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఎందుకు ఆ పాపము వారి మీద నిలిచి ఉన్నది? అసలు ఏంటి ఆ పాపం అంటే అక్కడ చూసుకున్నట్లయితే అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పు.
దేవుని యొక్క వాక్యాన్ని వినండి. ఈరోజు ఈ క్రియలు కలిగిన ఈ సంఘము, విశ్వాసము కలిగిన సంఘము, ప్రేమ కలిగిన సంఘము, సహనము కలిగిన సంఘము, ఇంకా పరిచర్య కలిగిన సంఘము ఏం చేస్తుంది అని అంటే ఉండనిస్తూ ఉన్నది. ఏం చేస్తుంది? ఉండనిస్తుంది. వారిలో కలిగే ఈ యొక్క అపవాది క్రియలు వంటి ఆలోచనను ఆ సంఘము ఉండనిస్తూ ఉన్నది. వారు చేయకూడదు. ఈరోజు ఒక విశ్వాసి పడిపోవడానికి గల కారణము ఏంటిది అని అంటే ఉండనీయని వాటిని ఉండనీయటమే వారు పడిపోవటానికి గల కారణం. ఏదైతే వారు ఉండనీయకూడదో, ఏదైతే వారి గృహములో కానీ సంఘములో కానీ వారిలో కానీ ఉండనీయని వాటిని వారు ఉండనిస్తున్నారు. కాబట్టే వారి మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘము ఇంత ఉన్నతమైన సంఘము, ఇంత గొప్ప సంఘం అనంట వారు అబద్ధ ప్రవర్తనలను, యెజబేలు స్త్రీ వంటి వారిని వారు అబద్ధము అని తెలిసిన వారు ఏం చేశారు? ఉండనిస్తూ ఉన్నారు. ఈరోజు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన జీవితంలో కూడా మనకి ఎన్నో విషయాలు మనకి తెలుసు. ఇది మనం చేయకూడదు అని తెలుసు, ఇలాగ మనం ఉండకూడదు అని తెలుసు, ఇది మన గృహాలకి రాకూడదు అని కూడా మనకి తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ లోక ఆచారాలను బట్టి, ఈ లోక రీతిని బట్టి మనము కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. ఏమైస్ అవుతూ ఉంటాం? కాంప్రమైజ్ అని అంటే తెలుగులో ఏంటిదంటే ఏముందిలే, ఇంకా మనకు అర్థం కాటని చెప్పి ఏముందలే, దీంట్లో ఏముందలే, దీనికి కూడానా, దీని చేస్తే కూడానా అని ఉండే వాటిని ఆ సంఘము ఉండనిస్తూ ఉన్నారంట. చూడండి, మీకు ఇందాకలే చదివి చెప్పాను ఎంత గొప్ప సంఘం అనంటే వాళ్ళు క్రియలు చేసే సంఘము. నెంబర్ 1 ఏం చేసే సంఘం? వాళ్ళు క్రియలు చేసే సంఘము, వాళ్ళు ప్రేమ చూపించే సంఘము, వారు విశ్వాసము చే సంఘము, వారు పరిచర్య చేసే సంఘము, వారు సహనము చూపించే సంఘము. అయినా కానీ కొన్ని వాటిల విషయంలో వాళ్ళు ఏమైపోతున్నారంటే ఏముందిలే, ఏముందిలే, ఏదైతే ఏముందిలే, ఏం చేస్తే ఏముందిలే, ఏదైనా ఒకటేగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆ కడవరి దినములో ఒకవేళ యాశ్వమెస్సే వారు వచ్చినప్పుడు మనము లేపబడాలి అని అంటే, లేదంటే ఆయనతో పాటు మనం ఉండాలి అని అంటే ఆయన ఎలాంటి వారిని తీసుకెళ్తాడంటే, ఎవరైతే ఆయన పక్షమున నిలబడతారో, ఎవరైతే ఆయనతో పాటు నిలబడగలుగుతారో, ఎవరైతే ఆయన కొరకు నిలబడతారో వారే ఆయనతో పాటు తీసుకెళ్ళి వెళ్ళబడతారు. హల్లెలూయా. మీరు చూడండి, మొదటి రాజుల గ్రంథములో ఆహాబు యొక్క భార్య యెజబేలు ఇశ్రాయేలులకి రాజు అయ్యుండి, దేవుని ప్రజలకు రాజు అయ్యుండి, యువరాణై ఉన్న ఈమె దేవుని ప్రజలను వేరే దేవత వైపు తిప్పుతూ బయలు అనే దేవత వైపు ఇశ్రాయేలు ప్రజలందరినీ తిప్పుతుందనంట. కొన్ని వేల మంది ప్రవక్తలను చేస్తూ ఇశ్రాయేలుని వేరే రకముగా తిప్పుతున్న స్త్రీ, ఇలాంటి అసభ్యకరమైన స్త్రీ. మీరు చూడండి, చరిత్రలో యెజబేలనంత వరస్ట్, ఇంకా మన తెలుగులో చెప్పాలంటే అసహ్యమైన స్త్రీ ఇంకొక స్త్రీ లేదు. చరిత్ర మొత్తం మీద, బైబిల్ గ్రంథం మొత్తం మీద ఒక స్త్రీ అసహ్యమైందనంటే ఈ యెజబేలే. ఇంత గొప్ప సంఘమైన ఈ సంఘానికి యావే తండ్రి పోల్చి చెబుతున్న మాట ఏంటిదంటే, మీరు యెజబేలును చేర్చుకొని ఉంటున్నారని దేవుని వాక్యం చెబుతుంది. ఈరోజు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అంత గొప్ప కార్యములు చేసే ఆ సంఘానికే దేవుడు చెబుతున్నాడంటే, ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు కానీ, నుంచున్న నీకు కానీ, మన సంఘములకు యావే తండ్రి ఏం చెబుతారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంతమంది పరిచర్య చేయడానికి ఆశపడుతున్నారు, ఎంతమంది పరిచర్య చేస్తున్నారు, ఎంతమంది ప్రేమ కలిగి ఉంటున్నారు, ఆ విశ్వాసము, ఓపిక, ఆ క్రియలు ఎంతమందిలో ఉన్నాయి? ఇవన్నీ ఉన్నా కానీ వారి మీద ఒక తప్పు మోపుతుంది. ఇవన్నీ లేకపోయినా మన మీద ఎన్ని తప్పులు మోపబడుతూ ఉన్నాయి. ఈరోజు ఆలోచించండి, చివరి దినములు వస్తున్నాయి అని అంటే మనము రాకడా, మనం పోయే ఆయన దగ్గరికి చేరే కాలము దగ్గరకు వస్తుందని తెలిసినా కానీ ఈరోజు జనులు ఎలా ఉన్నారు అని అంటే, ఏముందిలే, ఎప్పుడు వచ్చిద్దిలే, ఏం జరిగిద్దిలే, అందరూ చేయట్లేదా, అందరూ ఉండట్లేదా, మేము నలుగురితో పాటు పోతాం, ఏముందిలే అనే భక్తి నువ్వు చేస్తూ ఉన్నావేమో. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇకనైనా నీ జీవితంలో మార్పు రాకపోతే, ఏలీ అక్కడ నిలబడి ఆ మాట
చదవండి. వాళ్ళ ప్రవక్తలతో అంటాడు కదా, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చదవండి అమ్మా. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు వినాలి, యావే ఎలోహిం అయితే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేసినంత. హల్లెలూయా, అందరి చేత హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ యొక్క ఏలీ నిలవబడి ఇశ్రాయేలుతో సవాలు చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్ని రోజులు మీరు రెండు తలపుల మధ్య ఉంటారు? ఇటు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు, ఇటు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందాక మీరు ఇటు అటు ఉంటారు, ఇటు ఉంటారు, అయ్యి చేస్తారు. ఇంక ఎంతకాలం అయ్యా? ఒకవేళ యావే తండ్రి నిజమైన దేవుడైతే మీరు యావే తండ్రి వైపుకు రండి. లేదు బయలే దేవుడైతే మేము కూడా బయలుని ఆరాధిస్తాం, మేము కూడా ఆయనే దేవుడని ఆరాధిస్తామని ఒక శపథము వారి ముందుంచి వారు ఒక బలిపీఠం కట్టారంట. బలిపీఠం కట్టి బలిపీఠం మీద మంట రాకుండా దేవుడు వచ్చి ఆ బలిపీఠాన్ని దహించమని చెప్పటం అని ఒక ఛాలెంజ్ చేస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా 425 మంది లేదంటే 450 మంది బయలు ప్రవక్తలు, అంటే అయ్యగారులు, 450 అయ్యగారులు, అంటే ఆ బయలును ఆరాధించే దేవుళ్ళు లేదంటే దేవతల్ని ఆరాధించేవాడు అక్కడికి చేరి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా మొరపెట్టినా కానీ కార్యము జరగలే. నీళ్లు పోసి ఎప్పుడైతే యావే తండ్రికి అవకాశం ఇచ్చిందో, ఏలియా బలిపీఠం మీద నీళ్లు పోయగా యావే తండ్రి ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠాన్ని కాల్చివేసిందంట. హల్లెలూయా, అందరి చేత హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడు నిన్ను చూస్తూ ఉండు. ఈరోజు మనం ప్రార్థనకి వస్తున్నాం, మనం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రార్థనకి వస్తున్నాం, మనం నమ్ముకోవాల్సినవి నమ్ముకుని ఉంటున్నాం. ఈరోజు నేను యావే తండ్రి పేరుతో మీకు చెబుతున్న మాట్లాడేదంటే, నువ్వు ఆ దేవుడి దగ్గరికి చేరాలంటే, లేదంటే నేను ప్రకటించే ఆ యాశ్వమెస్సయ్య వద్దకు నేను చేరాలి అని అంటే ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలా. యాశ్వమెస్సయ్యే దేవుడని ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే ఆయన్నే ఆరాధించు, ఆయన మాటలు చెప్పినే ఉన్నాడు, ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించు. లేదు నేను నమ్ముకున్నా లేదంటే నా విగ్రహాలే నేనే అనుకుంటే వాటి దగ్గరికి పో. ఈరోజు యావే తండ్రి చెబుతున్న మాట్లాడేదంటే, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు ఈరోజు నీ జీవితాలు చూస్తుండో. ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. నువ్వు ఎలాగూ ప్రవర్తిస్తున్నావో, నీ ఆలోచన ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నా ప్రవర్తన ఏంటో ఆయన చూస్తున్నాడు. అందుకే మనం పాడుతూ ఉంటాం, చూచుచున్న దేవుడవు. ఏ దేవుడు అంట? ఆయన చూచుచున్న దేవుడు. ఈరోజు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన నా ప్రవర్తన ఎలాగుందో ఒకసారి సంఘముకు యావే తండ్రి చెబుతున్న మాటలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకే చివరి మాటలో అంటాడు కదా, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. ఈరోజు మీకు ఒకవేళ ఆత్మీయ సంబంధమైన చెవులు కలిగి ఈరోజు ఆ జీవితాన్ని మీరు మార్చుకోవటానికి ఇష్టపడుతున్నట్లయితే, ఈరోజు సంఘము యావే తండ్రి చెబుతున్న మాటలు వినగలిగినట్లయితే ఆయన గొప్ప కార్యములు చేస్తున్నాడు. అంతేకాదు ఆయన అంటూ ఉంటాడు కదా, మరియు ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, యెజబేలు స్త్రీలను నువ్వు ఉండనిచ్చితివి. రెండోది మనం కిందకు చూసుకున్నట్లయితే, జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరిచి చున్నది. రెండోది మనం చూసుకుంటే, వారిని మోసపరుచుచున్నది. ఫస్ట్ది ఏంటది? నిచ్చుచున్నది. ఫస్ట్ది ఏంటదమ్మా? ఉండనిచ్చుచున్నది. అందరు చెప్పండి, ఏ నిచ్చుచున్నది?
ఉండనిచ్చుచున్నది. ఏదైతే ఉండకూడదో, ఏదైతే ఒక విశ్వాసికి ఉండకూడదో, ఏదైతే దేవుని నమ్ముకున్న వారికి ఉండకూడదో, ఆ యొక్క ఉండనీయని వాటిని సంఘములో ఉండనిచ్చుచున్నారు కాబట్టి యావే తండ్రి వారికి చెబుతున్నాడు. రెండోది ఏంటేది అని అంటే, కింద మాటలో చూసుకున్నట్లయితే వారు అంట మోసపరచుచున్నది. మనం చూసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యావే తండ్రి మత్తయి రాసిన సువార్తలోనే ముందుగానే తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, అంత్య దినముల్లో జనులు మోసము చేయువారు అనేకులు లేస్తారంట. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త మనం చూసుకున్నట్లయితే వారు చేసిన తప్పు ఏంటిది అని అంటే, అబద్ధ ప్రవర్తనలకు వారు చోటిచ్చేవారై ఉన్నారు. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాలంలో యాశ్వమెస్సే వారు ప్రవచన పూర్వకంగా చెబుతున్న మాటలు ఏంటిదంటే, అనేకమైన అబద్ధ ప్రవర్తనలు వచ్చానంట జనులను మోసపరుచుచుంటారంట. జనులను తమ వైపు తిప్పుకోవటానికి తమ ఆకర్షణీయమైన మాటలు చెప్పుకుంటూ జనులను వారి వైపు తిప్పుకొని వారిని మోసము చేస్తూ ఉంటారంట. దేవుని వాక్యము చెబుతుంది కొరింథీయులకు రాసిన పత్రికలో, మోసపోకుడి యావే తండ్రి వెక్కిరించబడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే కోస్తారు. ఈరోజు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రెండోదిగా ఆ సంఘము ఏమి చేస్తున్నారనంటే, వారు అబద్ధ ప్రవర్తనలను ఫస్ట్ది ఉండనిస్తూ ఉన్నారు. రెండోది వారి మోసపు మాటలకు వారిని మోసపరచుచూ ఉన్నారు. వారు చేయించుండగా వారి ద్వారా మోసం చేయబడుతూ ఉన్నారు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు సంఘములో చివరి దినముల్లో మనం ఉన్నాము గనుక ఈరోజు అనేకమైన అబద్ధ ప్రవర్తనలు వస్తున్నారు. మనం విశ్వాసముల నుంచి తొలగించడానికి, దేవుని వాక్యములో నుంచి మనను వ్యతిరేకముగా తీసివేయటానికి అనేకమైన అబద్ధ ప్రవర్తనలు మనం ఈ ముందు మనకి కనపడుతూ ఉంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి దినముల్లో మనకి కావాల్సిన ఆ ప్రతి ప్రాముఖ్యమైన వాక్యం ఏంటిదంటే, ఒకటి ఆశీర్వాదము, రెండోది స్వస్థత. ఒకటి ఆశీర్వాదము, రెండోది స్వస్థత. నిజంగా చెప్పండి, రాకడ సిద్ధపాట్లు లేదంటే వాక్య ప్రవాహము, వాక్యము వినబడుతున్నది, వాక్యమే చెప్పబడుతున్నది అనే సభలకు వెళ్తారా? లేదంటే స్వస్థత సభలు, అభిషేకపు సభలు, ఆశీర్వాదపు సభలు, ఈ సభలకు జనులు ఎక్కువ వెళ్తారా? ఎందుకు 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 ఆలోచించండి. ఎందుకు అనంటే, మనం చివరి దినముల్లో ఉన్నాం. ఎందుకు అనంటే, ఆయన రాకడ రాబోతుంది. ఆయన రాకడ రావటానికి, ఈ వాక్యములో చెప్పిన ప్రవచనాలు నెరవేర్చటానికి జనులందరూ సాతానుకి ఇచ్చిన అధికారాన్ని బట్టి వాడి త్రోవలో వెళ్తున్నారు. సాతాను వాడికి ఇచ్చిన అధికారాన్ని బట్టి జనులందరినీ మోసపరుస్తూ ఉన్నది. జనులు ఏం చేస్తున్నారంటే మోసపోతూ ఉన్నారు. ఎందుకు అనంటే, వారు వాక్యము వినలేకపోతున్నారు. ఎందుకనంటే ప్రార్థనకు వచ్చి నిద్రపోతున్నారు. ఎందుకు అనంటే వాక్యం వారికి అర్థం కావట్లా. ప్రియమైన యావే తండ్రి పిల్లలారా, ఆలోచించండి. ఇక నువ్వు కొద్ది నిమిషాలు కూడా నువ్వు వాక్యం పట్ల ఆసక్తి చూపించకపోతే, కొద్ది నిమిషాలు కూడా వాక్యం పట్ల నువ్వు ఆసక్తి చూపించలేకపోతే నువ్వు ఎలాగూ నిలబడగలుగుతావు? చూడండి, చివరి దినంలో ఖచ్చితంగా మోసపరుస్తారు. చివరి దినంలో ఖచ్చితంగా మనం మోసపోతాం కనుక యావే తండ్రి ముందుగానే ఆయన వాక్యము ద్వారా చెబుతూ మాట్లాడేదంటే, మోసపోకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే, చూడండి ఆ మాటలు జాగ్రత్తగా వినండి. వ్యర్థమైన అందరి చేత హల్లెలూయా.
చూడండి అక్కడ ఎంత వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్ములు మోసపరచ నీయకుడి. ఇట్టి క్రియల వలన యావే ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఎందుకు వారు మోసము చేయుచున్నారు? ఎందుకు వారు జనులను మోసం చేయుచున్నారు అని అంటే, వ్యర్థమైన మాటలకు నువ్వు చెవినిస్తున్నావు కాబట్టి వారు నిన్ను మోసం చేస్తున్నారు. మీరు దేవుని వాక్యమునకు అవిధేయులై ఉంటున్నారు కాబట్టే వారు నిన్ను మోసం చేస్తున్నారు. ఈరోజు ఎందుకు మోసం జరుగుతూ ఉంటుందనంటే, దేవుని వాక్యము ఒకటి చెప్పినప్పుడు అది నువ్వు నమ్మలేక ఉండటం, అది నువ్వు దాన్ని ఏమంటారంటే విధేయుడు కాలేకపోవటం వలన నువ్వు వేరే వాటికి చోటు ఇవ్వటానికి కారణంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక ఆయన నన్ను కలిసి అంటుండే కదా, నవ్వుకుంటా అన్నాడో లేదంటే నవ్వుకుంటే అనుకుంటా మాట ఏంటిదంటే, నాకు నచ్చిన ఒక మంచి అయ్యగారిని నేను తెచ్చుకుంటా మా దగ్గరికి అని అంటుండే. ఏంటంట, ఆయనకి నచ్చిన మంచి అయ్యగారు అని అంట. మంచి అయ్యగారు కాదు కాన్సెప్ట్, ఏదైతే ఆయన చెప్పిన మాటలు వింటాడో, లేదంటే ఏదైతే ఆయనకి ఇష్టమైన మాటలు చెబుతాడో, ఏ మాటలు అయితే ఆయనకి వినబుద్ధి అయిద్దో ఇంకొకటి చెప్పడంటే అది చేయగలుగుతాడో ఆ మాటలు చెప్పేవాడిని తెప్పించుకుంటాడంట. అలాంటి వాళ్ళు అయితే మీరు ఆశీర్వదించబడతారా, మీరు ఏం చేసినా ఆశీర్వదించబడతారు. ఇక్కడ రాయబడ్డ మాట, అర్పించిన వాటిని, విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చని ఈ మధ్య కాలంలో ఒక గొప్ప డిబేట్. ఏంటిది అని అంటే, జనులు వారి వైపును తిరగాలి అని, జనులు వారి మాటల చేత, వ్యర్థమైన మాటల చేత వారి చేత ఆకర్షించబడాలి అని ఈ చివరి కాలములో మనల్ని మోసం చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈరోజు మనము నమ్మకంగా లేకపోతే, ఈరోజు సంఘము సిద్ధంగా లేకపోతే, ఒకవేళ ఈ రాత్రే గనక యావే తండ్రి దిగి వచ్చినట్లయితే, అశ్వమెస్సే వారు మేఘార్హుడై వచ్చినట్లయితే ఎంతమంది ఆయనతో పాటు చేరగలుగుతారో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. థియోతైరా ఈ యొక్క సంఘము అంట ఎంతో ఉన్నతమైన సంఘం అనంట, ఎంతో ఎంతో విశ్వాసము కలిగిన సంఘం, ప్రేమ కలిగిన సంఘము. అయినా కానీ 2-3 లోపాల వలన యావే తండ్రి వారితో చెబుతున్న మాటలేంటో తెలుసా? వారు మారు మనసు నొందితే సరే, లేకపోతే వారిని నేను మంచం పట్టిస్తా అని మాట చెప్తుంది. ఏం పట్టిస్తారంట? ఎవరిని మంచం పట్టిస్తున్నాను అనుకున్నా? ఏ సంఘం అయితే క్రియల రూపకంగా ఆయన నామాన్ని గణపరుస్తుందో, ఏ సంఘం అయితే ప్రేమ చూపిస్తూ ఉన్నదో, ఏ సంఘం అయితే విశ్వాసము చూపిస్తుందో, ఏ సంఘం అయితే సహనము చూపిస్తూ ఉందో, ఏ సంఘం అయితే పరిచర్య చేస్తుందో, అలాంటి సంఘములో 2 లోపాల వలన వారిని మంచం పట్టేస్తా అంటాడు. వాళ్ళకున్నది 2 లోపాలు. అది కూడా దీనికి కూడా ఏమైందిలే అనుకున్నారు అంతే. వాళ్ళు మంచి వాళ్ళే కానీ ఏముందిలే అనుకున్నారు. వాళ్ళు మంచి వాళ్ళే, కొంతమందిని వారు కూడా బతకాలి కదా అని వారిని చేర్చుకున్నారేమో. వారి మంచితనం వల్ల వారు ఎంతో కొంత బతకాలని వారిని చేర్చుకున్నారేమో. అలాంటి వారికి చెబుతున్న మాటలేంటిదంటే, ఈ రోజు నువ్వు మారు మనసు పొందితే సరే, ఒకవేళ పొందకపోయినా నిన్ను మంచము పట్టిస్తా అని దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 లోపాలకే సంఘాన్ని మంచం పట్టిస్తానని చెబుతుంటే, 2-3 చిన్న చిన్న లోపాలకే మంచం పట్టిస్తా అని చెబుతుంటే, ఈరోజు సంఘమునకు వచ్చి ప్రార్థన చేస్తూ ఈ ఇష్టానుసారమైన కార్యక్రమాలు చేసేవారిని ఏం చేస్తాడు దేవుడు? ప్రార్థనకు వస్తూ బజారు కార్యక్రమాలు చేసేవారిని ఏం చేస్తాడు దేవుడు? ప్రార్థనకు వస్తూ ఇష్టానుసారమైన వాటిని చేసేవారిని ఎలాగో ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా మారు మనసు పొందుతారా? సరే, ఈరోజు నేను చెప్పే మాటలు కాదు, యావే తండ్రి లేఖనం చెబుతుంది. ప్రార్థనకు వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నావు, నువ్వు చేయవలసింది కూడా చేస్తున్నావు. యెజబెల్ అంటే ఇంకొక రీతిగా చెప్పాలంటే ఒక వ్యభిచారి, తన ఇష్టానుసారంగా బ్రతికే ఒక వ్యభిచారి. దేవుడి మాటలు వినకుండా తన కోరికలే తన ఆశలే అని కనిపెడుతున్న ఒక వ్యభిచారి. ఈరోజు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది బాధాకరమైన విషయం ఏంటిదంటే, చాలా మంది నన్ను అడుగుతూ వచ్చిన విషయం ఏంటిదంటే, భర్తలు ఉంచుకొని కూడా భార్యలు కొంతమంది ఎందుకు తప్పులు చేస్తున్నారు? భార్యలు ఉంచుకొని కూడా భర్తలు ఎందుకు తప్పుదాలు చేస్తున్నారు? ఒక యవను నన్ను అడిగితే నేను సమాధానం ఏం చెప్పాను? మాకంటే వివాహం కాలేదు,
మేమంటే వివాహం చేయలేము ఇలా ఉంటాం కదన్నా. మరి భార్య భర్తలు ఉంచుకొని వివాహ సంబంధం ఉంచుకొని కూడా వ్యతిరేకమైన కార్యములు పిల్లలు ఉంచుకొని కూడా పిల్లల ముందు కూడా అలాంటి విచ్చలవిడి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 2 చిన్న చిన్న లోపాలకే ఆ సంఘాన్ని మంచం పట్టిస్తా జాగ్రత్త అని చెబుతున్నట్లయితే ఈరోజు ఇంత విచ్చలవిడిగా బ్రతికే నిన్ను కానీ నన్ను కానీ దేవుడు ఇంకేం చేస్తాడో ఒకసారి ఆలోచించు. ఆయన మాటలు తెలుసు, ఆయన వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు. అయినా కానీ నువ్వు నేను ఇష్టానుసారమైన బ్రతకటం వలన, ఇష్టానుసారమైన ఆలోచనలు ఉండటం వల్ల ఆయన ఎలాంటి కన్నులు గల దేవుడు చూడకుండా ఉంటాడా? ఈరోజు నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చు, లేదంటే నీ భర్త చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు. ఆ యొక్క అగ్ని జ్వాలల కన్నులు గంటి దేవుడు చూడలేడా? ఆలోచించండి. ఏమున్నదిలే అని నువ్వు ఒకవేళ ఈ రాత్రి వదిలేసి పడితే, ఏమున్నది అని తిరిగి నీ మంచం మీద నువ్వు పడుకుంటే ఏమైద్దో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇకనైనా మారు మనసు పొందితే సరే. ఆ మాటలు చదవండి, నేను చెప్పటం కాదు, ఆ మాటలు చదవండి. కింద మాటలు చదవండి. 21వ వచనం చదవండి. మారు మనసు పొందుటకు ఏమిచ్చితినంట? సమయమును ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఈ సమయము ఎందుకు అనంటే మనం మారు మనసు పొందటానికి. ఈ సమయము ఎందుకనంటే మన ప్రవర్తనను మార్చుకోవటానికి. ఈ సమయము ఎందుకు అనంటే మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ మన ప్రవర్తనను మార్చుకోలేకపోతే మనము ఏ స్థితిలో ఉంటామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నేను దాన్ని 22వ వచనం. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు ఎందుకు చేస్తున్నాడు అనంటే అక్కడ చూడండి, వారు తెలుసుకొని మారు మనసు పొందుతారేమో. ఆ పక్కనున్న వాళ్ళు తెలుసుకొని మారు మనసు పొందుతారేమో. సంఘములు అన్ని ఆ క్రియలు తెలుసుకొని వారు ఒకవేళ మారు మనసు పొందుతారేమో అని వ్యభిచరించి వారిని, వ్యభిచారము చేయు వారిని ఇద్దరిని నేను శ్రమల పాలకు అప్పచెప్తా. ఒక్కరిని కాదు, దాంతో వ్యభిచారం చేసేవారిని, దాన్ని ఇద్దరిని. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మాట్లాడుకోవటానికి కూడా సరికాదు. ఈ మాటలు మనము ఇట్లా బహిరంగంగా మాట్లాడుకునే సరి అయిన మాటలు కాదు. ఆలోచించండి, ఎందుకని సంఘము ఇలాగ వెళ్ళిపోతుంది? ఎందుకని బిడ్డలు యావే తండ్రికి ఇంత విరోధముగా మారిపోతున్నారు? ఈరోజు ఇదే నీ సమయం అనుకో, ఇదే యావే తండ్రి నీకు ఇచ్చిన సమయము. ఒకవేళ నువ్వు మారు మనసు పొందు, గొప్ప కార్యములు నీ జీవితంలో చేరబోతున్నాయి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ యొక్క యెజబేలు యొక్క ఆ యొక్క ఆకర్షణీయమైన వాటికి నువ్వు ఒకవేళ లోనైపోతున్నావేమో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ తోటి సహోదరుడు చెడు మార్గములో నడుచుతున్నాడని తెలుసు కూడా వాడితో సాంగత్యం చేసిన ఎడల నువ్వేమైపోతావు? చెడిపోతావు. అక్కడ అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం, దుష్ట సాంగత్యము మంచి నడవడుకును చెరుపుని. ఈరోజు చూడండి, ఈరోజు సంఘములో కూడా సమాజంలో కూడా ఎలాగ ఉందంటే, ఒక వ్యక్తి నీతిగా బ్రతుకుతుండు, ఒక వ్యక్తి పరిశుద్ధంగా బ్రతుకుతుండంటే సమాజము దాన్ని ఓరవదు. లెక్క చేయటం తర్వాత ఓరవదు. ఆ వాడేంటి వాడంతా ఇదే, ఆమె ఏంటి ఆమెంత ఇదే, మొన్నటిదాకా ఆమె ఏం చేసిందో నాకు తెలియదా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దుష్ట సాంగత్యము ఖచ్చితంగా మంచి నడవడికని చెడగొట్టిద్ది. ఈరోజు నువ్వు మంచిగా బ్రతకాలి అనంటే, నువ్వు పవిత్రంగా బ్రతకాలి అనంటే నీ తోటి వాడు ఏమై ఉండాలా? పవిత్రంగా ఉండాలా.
నువ్వు ఎలాంటి సహవాసం చేస్తున్నావో కూడా ఆ సహవాసం వల్ల కూడా నీ ప్రవర్తన ఉండిద్ది అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ మధ్య కాలంలో జెరెమీ గారు వాక్యం చెప్తూ అంటాడు కదా, మందిరంలో ఏ చోట అయితే కూర్చుంటున్నారో ఆ చోటను బట్టి, వారు కూర్చున్న స్థలాన్ని బట్టి వారు ఎలాంటి విశ్వాసులు అని కూడా ఉండిద్దంట. వాళ్ళు కూర్చున్న స్థలం అంట. చూడండి, ప్రార్థన స్టార్ట్ చేసేది నేనే కాబట్టి చెబుతున్నా. నేను ప్రార్థన స్టార్ట్ చేసేసరికి కొంతమంది వస్తారు, వచ్చి ఆడ కూర్చుంటారు. మరి కొంతమంది ఆడ కూర్చుంటారో తెలుసా? ఇదంతా ఖాళీ ఉండిద్ది, అయినా కానీ కరెక్ట్గా ఆ డోర్ దగ్గర, ఆ ఫ్యాన్ ఉన్న దగ్గర కరెక్ట్గా వచ్చి ఆడ కూర్చుంటారు. ఇదంతా ఖాళీగా ఉండిద్ది. ఈరోజు ఆలోచించండి, మనం చేసే చిన్న చిన్న కార్యక్రమాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎందుకనంటే మనం ముందుకు రావటానికి ఇష్టపడం, లేదంటే మనం మారటానికి ఇష్టపడలేము. ఎందుకంటే ఆ దూరం ఉన్న స్థితిలోనే ఆ దూరంగా ఉంటాం కనుక ఈ దగ్గరలో ఉన్న సాంగత్యము, ఈ దగ్గరలో ఉన్న మాధుర్యం మనకి అర్థం కాదు. కొంతమంది బిడ్డలు ఉంటారు, నేను ముందే వచ్చి కూర్చోవాలి, లేదంటే ఇంకో మాటగా చెప్తాను, నేను అమ్మగారి పక్కనే కూర్చోవాలని. కొంతమంది ఏం చేస్తారంటే 10:30కే వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈరోజు ఆలోచించండి, నేను అతిశయంగా చెప్పే మాటలు కాదు, కానీ ఈ చివరి దినముల్లో ఆ సంఘములో ఉన్న ఆ యొక్క లోపాలు, ఆ సంఘములో ఉన్న ఆశీర్వాదములు, ఈ సంఘములో లేని వాటిని మనము నేర్చుకోవాల్సిన వాటిని యావే తండ్రి చేత బోధించబడిన వాక్యములు, యావే తండ్రి చెబుతున్న మాటలు. ప్రియమైన యావే తండ్రి పిల్లలారా, ఈరోజు నీకు ఏ విషయములో నువ్వు ప్రభావితం అవుతున్నావో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకో. ఆమె అలాగ చేస్తుంది, నేను ఇలాగ చేయాలని ప్రభావితం అవుతున్నావా? అది యెజబేలు ఆత్మ. నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈరోజు దేవుని ఆత్మ ఎలాగో అనంటే ఆయన పరిశుద్ధ ఆత్మలో నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను ఆ అధికము నుంచి మరి ఇంకెక్కువ అధికమైన విశ్వాసములో నిన్ను నిలబెడతారు. చూడండి ఎంత అద్భుతమైన కార్యములు ఈ సంఘములో. 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు అబ్బా ఎంత మంచి సంఘం అనుకున్నారు. నేను ఒక్కొక్క మాట చెబుతున్నప్పుడు మీ ముఖాల్లో చూసినప్పుడు అరే ఎంత గొప్ప సంఘం ఇది అని అనుకున్నారు. అయినా కానీ ఆ సంఘానికి చెప్పిన మాట ఏంటది? ఒక్క తప్పు ఉంది, ఆ తప్పుకు నిన్ను మంచము పట్టిస్తా. అలాగూ మనలో ఎన్ని తప్పులు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని తప్పులు ఉన్నాయి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకో. నీ తోటి వారు ఉదయమునే లేచి ప్రతి శనివారం మందిరాన్ని పరిచర్య చేస్తున్నారు కదా. ఎన్నో సార్లు మీరు చెప్పిన పరిచర్య చేసే వాళ్ళు ఎంతమంది? సంఘములో ఇంతమంది ఉన్నాడు, సంఘములో పరిచర్య చేసే వాళ్ళు ఎంతమంది? ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయమ్మా, లేదంటే పెంతుకోస్తు పండగ, ఆ పండుగ కూరగాయలు కొయ్యాలమ్మా అంటే అయ్యగారు రోడ్లెమ్మటి ఆ బండి వేసుకొని తిరిగితే అప్పుడు వస్తారు. లేదు అయిపోయింది కార్యక్రమం, దబాదబా అన్నం తినేస్తూ వెళ్ళిపోయిన గిన్నెలు ఎవరు అడుగుతారు? అయ్యగారు అడుగుతారు. గిన్నెలు ఎవరు ఇచ్చొస్తారు? అయ్యగారు ఇచ్చొస్తారు. ఎందుకు? 200 నేను వేసుకున్నగా 200 వేసుకోవాలి, పని చేయాలి. మనలో వచ్చిన ఈ కార్యములు లేకపోయినా, పరిచర్య అనేది లేకపోయినా, ప్రేమ అనేది లేకపోయినా, విశ్వాసము ఇంకా గొప్ప క్రియలు అనే ఫలములు లేకపోయినా, ఓపిక అనే సహనము అనేది లేకపోయినా కానీ ఆ 2 చిన్న తప్పులు అలాంటి వాటికి ఆ సంఘానికి అంత ఘోరమైన పరీక్ష దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటే ఈరోజు ఈ సంఘానికి ఎలాంటి పరీక్ష అనుగ్రహిస్తాడో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆశీర్వాదము, ఆ యొక్క దీవెనలు అవి ఎప్పుడో మనం బాల్యంలో ఉన్నప్పుడే అవి చిన్న పాల వంటి వాటివి. ఈరోజు మనము బలమైన ఆహారము తీసుకోబోతున్నాం కనుక సంఘము ఆశీర్వాదములోనే మాత్రము కాదు కానీ శ్రమల్లో కూడా పాలిభాగస్తులై నిలబడాలి. యెహోవా మెస్సీయ యందు నడుచుకొని వారికి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. యెహోవా మెస్సీయ విశ్వాసంగా బ్రతికిన వారికి, పరిశుద్ధంగా బ్రతికిన వారికి శ్రమలు వస్తాయి. ఆలోచించండి, ఆశీర్వాదములు ఎలాగైతే మనకి ప్రాప్తిస్తూ ఉన్నాయో దేవుణ్ణి నమ్ముకున్నందుకు శ్రమలు ఖచ్చితంగా రాబోతున్నాయి. ప్రభుత్వాలు మారబోతున్నాయి, ప్రభుత్వాలు మారినందుకు మనకి శ్రమలు రాబోతున్నాయి. ఈరోజు మనకి రావాల్సిన దీవెనలు కొన్ని సార్లు దేవుని నమ్ముకున్నందుకు పోబోతున్నాయి. అయినా కానీ అధైర్యపడమాకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు ఆయన చెబుతున్న మాటలు ఏంటిదంటే, ఆయన పిల్లలకి ఇస్తున్న మాటలు ఏంటేది అని అంటే, నేను జయించిన ప్రకారం 26-27 వచనాలు చదవండి. నేను జయించిన ప్రకారం 26 వచనం చదవండి. నేను నా తండ్రి వలన అధికారము పొందునట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను
జాగ్రత్తగా చేయువానికి జనుల మీద ఆలోచించండి. ఎవరైతే ఈ భూలోకంలో కష్టపడతారో, ఎవరైతే ఆయన నామము నిమిత్తము ఎవరైతే కష్టపడతారో, నేను ఎలాగైతే జయించి నా తండ్రి దగ్గర అధికారము తీసుకున్నానో, ఏ బిడ్డలైతే ఈ చిన్న కోరుకోండి సంఘమే కానీ లేదంటే ఇంకా ఎక్కడున్నా కానీ ఎవరైతే జయిస్తారో నా తండ్రితో పాటు వారిని నేను అధికారులుగా నిలబెడతానంటుండు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యావే తండ్రి పిల్లలారా, ఈ రోజు మనం బాధపడొచ్చు, ఈ రోజు మనం కష్టపడొచ్చు, ఈ రోజు మనం ఇబ్బందులు పాలు కావచ్చు గనక ఈ రోజు నా తండ్రి రాజ్యము రాబోతుంది, నేను నమ్ముకున్న నా దేవుని రాజ్యము రాబోతుంది. ఆ రాజ్యములో ఇక్కడ జయించిన వారిని అక్కడ ఆయన అధికారులుగా నిలబెడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అధికారము ఇవ్వబోతుంది గనక ఈరోజు ఈ అల్పకాలపు పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఏది మేలు అంటే ఈ 2 నిమిషాలు 3 నిమిషాలు పాపాల కొరకు ఆతృత పడే వాటి కంటే ఈరోజు శ్రమ అనుభవించుట మేలు అని ఈ యొక్క మోషే గారు నిర్ణయించుకున్నంట. ఈరోజు ఎంతమంది ఈ నిర్ణయం తీసుకుంటారు? నేను ఈ కొంచెం కాలం పాపం కోసం, ఈ కొంచెం కాలం కోరికల కోసం నా దేహాన్ని నేను అపవిత్రపరుచుకున్నట్టు కంటే నా దేహాన్ని నేను శ్రమ పెట్టుకుంటా, నా కోరికలను నేను ఆయన అగ్ని చేత కాల్చుకుంటా. ఎందుకంటే ఆయన నాకు అధికారం ఇవ్వబోతుండని ఎవరైతే నిర్ణయించుకుంటారో, ప్రియమైన యావే తండ్రి పిల్లలారా, మోషే అట్టి విధంగా చంపుకుండు కాబట్టే ఈ రోజుకి 6 లక్షల మందిని నడిపించిన మొట్టమొదటి సేవకుడిగా నిలిచిపోయింది. హల్లెలూయా. ఎందుకు అనుకున్నారు? ఎందుకు? అల్పకాల పాపభోగంలో అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని అధికారాన్ని వదిలిపెట్టుకొని, ఆ రోజున్న అధికారాన్ని వదిలిపెట్టుకొని 40 సంవత్సరములు అరణ్యంలో ఉంటాం. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా జనులను నడిపించండి. ఈరోజు ఆలోచించండి, నువ్వు ఒక అధికారిగా నిలబడాలి అని అంటే ఈ రాజ్యంలో కాదు, రానున్న నా తండ్రి రాజ్యంలో నువ్వు కూడా అధికారిగా నిలబడాలి అని అంటే ఈరోజు కలిగే శ్రమలను, ఈ రోజు కలిగే శరీర కోరికలను, ఈ లోకము కలిగించే ఆ ఆకర్షణీయమైన వాటిని, ఈ లోకము నిన్ను వెంటాడే ఆ ఆకర్షణీయమైన వాటిని నువ్వు విడిచిపెట్టి నువ్వు ఆరాధించే ఎలోహిమైన యావే నిజమైన దేవుడు అని అంటే ఆయన కోసం నిలబడు. లేదు, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళే దేవతలే గొప్ప వాళ్ళనంటే వాటి దగ్గరికి నువ్వు వెళ్ళిపో. ఈరోజు ఒక నిర్ణయం నువ్వు తీసుకో. ఈ యొక్క సంఘము ఎలాగైతే నిర్ణయం తీసుకొని వారు మారు మనసు పొందారేమో, దేవుని మాటలకు వారు విధేయులయ్యారేమో, ఈరోజు చిన్న కోరుకోండి సంఘమా జాగ్రత్త. ఈరోజు ఆలోచించండి. యావే తండ్రి త్వరగా రాబోతుండు. నీ ప్రవర్తనను నువ్వు మార్చుకుంటే, నా ప్రవర్తన నేను మార్చుకుంటే ఆయనతో పాటు నేను వెళ్తా. లేదు అనంటే ఈ లోకము నశించిపోయినట్లు, ఆనాడు ఓడలో ప్రవేశించు వారు రక్షించబడి ఓడ బయట ఉన్నవారు నేలలో కొట్టుపోయి నాశనం అయిపోయినట్టు ఈరోజు ప్రజలు కూడా అవిధేయులైన వారు ఖచ్చితంగా నాశనం అయిపోతారని దేవుని లేఖనం తెలియజేస్తుంది. దేవుడు ప్రేమించి నీకు మరొక అవకాశం ఇచ్చిండు. నాకు మరొక అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశాన్ని నువ్వు నేను సద్వినియోగం చేసుకుందాం. ఈ అవకాశాన్ని నువ్వు నేను మరొకసారి సద్వినియోగం చేసుకొని నీలో ఏమైనా లోపాలుంటే కడిగి వేసుకుందాం. ఈరోజు మనము కడిగి వేసుకొని ఆయన కృప కొరకు కనిపెడదాం. యావే తండ్రి తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక.